యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడు. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. చాలా వాక్యం ఇచ్చిన దేవ స్తోత్రములు. వాక్యమును దీవించారని మేము నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు తోడుగా ఉన్నారు తండ్రి. జరగబో వాక్య ధ్యానంలో కూడా మాకు సహకారంగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. రండి మన వివాదము తీర్చుకుందాము. అలాగే మన వివాదము, మన సమస్య, మన పరిష్కారము తీర్చుకుందాము రండి అని యెషయా భక్తులు చెప్తూ ఉన్నాడు. మీ పాపములు రక్తము వలె ఎర్రని వలె అని సంబోధిస్తూ ఉన్నాడు. మన పాపములని దేనితో పోలుస్తూ ఉన్నాడంటే రక్తముతో పోలుస్తూ ఉన్నాడు, ఎర్రనితో పోలుస్తూ ఉన్నాడు. కలర్ రెడ్తో పోలుస్తూ ఉన్నాడు, రక్తముతో కూడా పోలుస్తూ ఉన్నాడు పాపాన్ని. అలాగే పాపము లేనట్టు ఎలాగవుతాము అని సెలవిస్తూ ఉన్నాడు అంటే అవి హిమము వలె తెల్లబడును, అనగా మంచు వలె. అలాగే వైట్గా ఎలా ఉంటుందండి, ఆ విధముగా తెల్లబడును, అనగా ఆ విధముగా శుద్ధికి నిదర్శనముగా చెప్తూ ఉన్నాడు. అయితే పాపములేమో రక్తము ఎర్రటితో పోలుస్తూ ఉన్నాడు. ఈ వస్తువుని ఎలా మారాలంటే ఇప్పుడు హిమము వలె మారవలసి ఉన్నది. అయితే ఎలా మారుతూ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక తెల్లని మామూలు వస్త్రము అయితే ఒక రెడ్ దాంట్లో ముంచినట్లయితే కలర్ మన పడుతూ ఉంటుంది, ఆడవారికి బాగా తెలుస్తూ ఉంటుంది. అలాగే రెడ్ ఇంకు కానీ పడినట్లయితే దానిని ఏం చేస్తారమ్మా, సర్ఫ్ వేస్తారు, కిరోసిన్ వేస్తారు, దాన్ని చావగొడుతూ ఉంటారు. దాన్ని ముదిరే వరకు దాన్ని హింస పెడుతూనే ఉంటారు. ఎందుకు? దాని యొక్క కలర్ పోయి తెల్లగా రావడానికి చేసిన ప్రయత్నం ఏ విధముగా చేస్తూ ఉంటారు. అలాగే మనము కూడా ఏ విధముగా ప్రయత్నం చేయాలంటే వివాదము తీర్చుకోవాలి. ఏ విధముగా తీర్చుకోవాలి? అవి హిమము వలె తెల్లబడేటట్లు, రక్తము వలె ఎర్రనిది తెల్లగా అయ్యేటట్లు మనము వివాదము దేవుని దగ్గర తీర్చుకోవాలని వాక్యము సెలవిస్తుంది. మరలా ఇంకొక ఉదాహరణ కూడా కింద ఉంటుంది. కెంపు వలె ఎర్రనివైనవి అవి గొర్రెబొచ్చు వలె తెల్లవనవును. ఇక్కడ వస్త్రము ప్రకటన కూడా ఉంటుంది, తెల్లని వస్త్రము హిమము అనేది. అయితే ఇక్కడ చూడండి, రెండవది కెంపు వలె ఎర్రనివైనవి అవి గొర్రెబొచ్చు వలె తెల్లని ఉన్ని, వైట్ ఉన్ని ఎంత స్మూత్గా ఉంటుందో, ఎంత తెల్లగా ఉంటుందో. అయితే ఆ విధముగా కెంపు అనగా మనము స్టోన్స్ పెట్టుకుంటాం కదండి కెంపుడు, అలాగే అవి ఎలా వస్తూ ఉంటాయి, ఎర్రనివి ఎలా సానబెడతారో అవి సానబెట్టి వాటి యొక్క శ్రమ అత్యధికంగా చేసినట్లయితే అవి తెల్లగా హిమముగా మారుతూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఆ విధముగా శ్రమపడి మనము కూడా తెల్లనగా హిమముగా మనము మారవలసిన అవసరమై ఉన్నది. అంటే అది ఎంత కష్టసాధ్యమో చూడండి. అవి అసలు మురుకు ముదులుతాయా? అసలు చూడండి, కొన్ని అయితే అసలు మీరు ఏం చేసినా సరే వదలవు. కానీ ఈ రోజున క్రీస్తు రక్తములో మరలా పరిశుద్ధాత్మ ద్వారా తొలగింపబడతాయని వాక్యము సెలవిస్తుంది. ఏ విధముగా అనగా యోహాను 16:8 ఉంటుందండి. ఆయన వచ్చి అనగా ఆదరణకర్త వచ్చి పాపములను గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. చూసారా, ఈ రోజున మనం అందరము కూడా పాపాలు ఒప్పుకుంటున్నామంటే మనము ఒప్పుకున్నట్టు కాదు. ఈరోజు ప్రాయశ్చిత్త పడుతున్నామంటే మనము ప్రాయశ్చిత్తము పడినట్టు కాదు. ఆయన వచ్చి అని అక్కడ ఉంది చూడండి, అది పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అని మాట్లాడండి. అది 16:8 పరిశుద్ధాత్మ ఆదరణకర్త కోసమే ఆ వచనము రాస్తూ ఉంటాడు. పై వచనాలు కూడా చదివినట్లయితే
మీకు అర్థమవుతూ ఉంటుంది. అయితే పాపము ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. ఈ రోజున మనం అందరినీ కూడా పాపాలు ఒప్పుకునేటట్లు చేస్తుందంటండి. ఎందువలన పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడంటే, ఆయన ఆరోహణము ఆదివారం చెప్పుకున్నాం కదండి, లోకమునకి నేను వెళ్ళుట మీకు మంచిది. ఎందుకు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మనకి తోడుగా ఉంటాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా సహాయం చేస్తూ ఉన్నాడంటే, మనల్ని పాపాలను ఒప్పుకునేటట్లు చేస్తూ ఉన్నాడు. మనము కాదు. అయితే తీర్పును గూర్చి లోకమును ఒప్పుకునేటట్లు చేస్తూ ఉన్నాడు. ఆయనే ఒప్పుకొని చేసి మనల్ని హిమము వలె తెల్లగబడేటట్లు చూపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వచనము అపోస్తలులు 2:29 ఉంటుందండి. దావీదు గురించి చెప్తూ ఉన్నారు పౌలు గారు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతను సమాధి మనందరికీ తెలుసు. అతను ఇప్పటికీ కూడా యెరూషలేము వెళితే ఆయన సమాధి చూడవచ్చు. అనేక మంది పర్యాటకులు ఆయన దావీదు గారి సమాధిని చూడడానికి వెళ్తూ ఉంటారు. అలాగే చూడండి, మూల పురుషుడు దావీదును గురించి ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడును. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను అని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే గనుక అతని ఇంకొక వాగ్దానము, దేవుడు అతని యొక్క భక్తిని చూసి ఏషియా మొద్దు నుంచి చిగురు పుట్టిన దావీదు కుమారుడు వంశములో నుంచి ఇంకొక వాగ్దానం కూడా చేసి ఉన్నాడు. ఎన్నో వందల సంవత్సరాల క్రితము వాగ్దానం చేశాడు. ఏమని? నీ గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద అతని కూర్చొండబెట్టెదను అని వాగ్దానం చేశాడు. ఎన్నో వందల సంవత్సరాల క్రితము వాగ్దానం చేశాడు. ఎందుకనగా ఆయన యొక్క నీతిని బట్టి. అలాగే చూడండి, ఈరోజు మనము అయిపోయింది జీవితము అనుకుంటూ ఉంటాము. ఈ రోజున మనకి కూడా దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. మన వంశములో నుంచి, మీ వంశములో నుంచి అలాగే మంచి ఉద్భవించే కుమార్తెలు ప్రవహించేటట్లు దేవుడు దీవిస్తాడు. ఈ దీవెన అందుకే తరతరములకు మనకి నిలిచి ఉండడానికి ఒక నిదర్శనమై ఉన్నది. అలాగే కూర్చుండబెట్టుడు, అలాగే ఆయన గర్భఫలములో నుంచి వచ్చిన క్రీస్తువే. ఆయన పాతాళములో విడవబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు. దావీదు ముందుగా పునరుద్ధానము గురించి చెప్పాడు. ఏ విధముగా చెప్పాడు? ఆయన ముందుగానే ప్రవచించాడు. దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. ఈ రోజున మనందరికీ దేవాతి దేవుడు అటువంటి వాగ్దానమే దయచేయాలని మనం అందరము కూడా ఆశపడి దేవుని ప్రార్థిస్తామండి. అందువలన ఇక్కడ చూడండి, మరలా ఇంకొక మాట ఉంటుంది. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, ఆయన ఎక్కిపోలేదు, ఆరోహణం అవ్వలేదు. కానీ ఆయన ఒక మాట అన్నాడంటే అండి, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠములుగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. చూసారా, దావీదు గారు కాలంలో ప్రభువు లేడు. అది మనము క్రీస్తు నామములో దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకనగా క్రీస్తు ఉదయించినప్పుడు దగ్గర నుంచి క్రీస్తు నామములో మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ దావీదు గారు కాలంలో క్రీస్తు లేడు, కానీ ఆయన ఆత్మీయముగా క్రీస్తుని చూడగలిగాడు. అందుకనే అంటూ ఉన్నాడు, ప్రార్థన ప్రభువా నా మనవి విను అని అనటము లేదు, ఏకవచనంతో అంటలేదు. ఏమంటున్నాడంటే ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. చూసారా, ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. క్రీస్తును ఆత్మీయముగానే ఆ రోజున చూస్తూ ఉన్నాడు. అలాగే ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానం తండ్రి వలన పొంది దావీదు గారు ఏమంటూ ఉన్నారంటే, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠములుగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పను అని వాగ్దానము పొందినట్లుగా చూస్తూ ఉన్నాము పరిశుద్ధాత్మ ద్వారా. అలాగే మన శత్రువులను మన పాదముల దగ్గర పాదములో పీఠము వరకు ఉంచు వరకు మనము కూడా నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని మనం ఈ రోజున
ప్రార్థన చేసుకుంటూ అటువంటి వరము మనము పొందులాగిన దేవాతి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా ఎన్ని వరములు పొంది ఉన్నారు. ఈ దినాలు పరిశుద్ధాత్మ దినముల ద్వారా మనమును ఆత్మీయముగా పొంది రక్తముని ఎర్రని హిమవలా చేసుకొనొచ్చు. అలాగే దావీదు గారి ప్రార్థన వలె మనము కూడా అన్ని ఆత్మీయ వరములు ఆయన వచ్చి పాపంలో కూర్చి ఒప్పుకొని చేసే కృప, ఆదరించే కృప దేవత దేవుడు మనందరికీ దయచేను కాక. ఆమేన్.